ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ అంటే కొంచెం డిఫరెంట్. అవును, మనందరి లైఫ్లో కామన్ అయిపోయిన పుస్తకాల గురించే. కానీ అసలు పుస్తకాలే సర్వసాధారణం కాకముందు ప్రపంచం ఎలా ఉండేదో ఆలోచించడమే ఈరోజు మన విశ్లేషణ. మ్మ్, దీనికోసం మనం ది సైలెన్స్ ఆఫ్ ది స్క్రైబ్స్ అనే ఆర్టికల్ నుంచి కొన్ని ముఖ్యమైన విషయాలు తీసుకున్నాం. చాలా ఆసక్తికరమైన అంశం. అంటే ఇప్పుడు మనం ఏదైనా విషయం తెలుసుకోవాలంటే వెంటనే గూగుల్ చేస్తాం, లేదా ఒక పుస్తకం తీసి చదువుతాం. క్షణాల్లో అయిపోతుంది. అవును, కానీ అవేవీ లేనప్పుడు సమాచారం ఎలా వ్యాపించేది? ఒక తరం నుంచి మరో తరానికి జ్ఞానం అదెలా చేరేది? అసలు నాలెడ్జ్కి ఓనర్స్ ఎవరుండేవారు? సరిగ్గా ఈ ప్రశ్నల గురించే ఈరోజు మనం కొంచెం లోతుగా చర్చిద్దాం. నిజానికి నేను ఆ ఆర్టికల్ చదివినప్పుడు షాక్ అయిన ఒక విషయమేంటంటే, ఒకానొక టైంలో ఒక్క పుస్తకం ఖరీదు ఏకంగా ఒక పెద్ద ఇల్లు కన్నా ఎక్కువ ఉండేదట. నమ్మశక్యంగా లేదు గదా. అస్సలు లేదు. ఒక్కసారి ఊహించుకోండి, ఇప్పుడు మన లైబ్రరీలో ఉన్న పుస్తకాలతో ఎన్ని ఇళ్ళు కొనొచ్చో. సరే, ఇంతకీ ఆ ప్రపంచం ఎలా ఉండేదో చూద్దాం. ఇప్పుడు మన చుట్టూ ఎక్కడ చూసినా పుస్తకాలే. మన ఫోన్లల్లో, మన ఇళ్లల్లో, లైబ్రరీలో నాలెడ్జ్ మన చేతివేళ్ల మీద ఉంది. అందుబాటులో ఉంది. కాని కొన్ని వందల ఏళ్ల క్రితం పరిస్థితి పూర్తి భిన్నం. అప్పుడు జ్ఞానమనేది చాలా నెమ్మదిగా, అడుగులో అడుగు వేసుకుంటూ ప్రయాణించేది. నెమ్మదిగా అంటే ఎంత నెమ్మదిగా? దానికి కారణం ఒక్కటే, ప్రతి పుస్తకాన్ని, ప్రతి అక్షరాన్ని చేత్తో రాయాల్సిందే. ప్రింటింగ్ ప్రెస్ లేదు, ఫోటోకాపీ లేదు, ఏమీ లేదు. ఒక్క నిమిషం. అంటే ఒకవేళ ఒక చిన్న తప్పు దొర్లితే ఆ పేజీ మొత్తం మళ్ళీ రాయాలా? అవును, మళ్ళీ మొదటినుంచి. నా వల్ల కాదు బాబోయ్. దానికి ఎంత ఓపిక, ఎంత ఏకాగ్రత కావాలో ఆ రాసేవాళ్ల కంటిచూపు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది గదా. ఖచ్చితంగా. అది కేవలం రాయడం కాదు, ఒక రకంగా చెప్పాలంటే ఒక తపస్సు లాంటిది. ఓ, అందుకే చేత్తో రాసిన ప్రతి పుస్తకం ఒక కళాఖండం. దాన్ని ఒక వస్తువుగా కాకుండా ఒక నిధిలా చూసేవారు. అంటే ఆ రాసిన వ్యక్తి ఆత్మ అందులో కనిపిస్తుందన్నమాట. అవును, వాళ్ల శ్రమ, వాళ్ల కళ, వాళ్ల సమయం అన్నీ ఆ పేజీల్లో నిక్షిప్తమై ఉంటాయి. మనం ఇప్పుడొక గొప్ప పెయింటింగ్ని ఎలా చూస్తామో వాళ్ల పుస్తకాన్ని అలా చూసేవారు. బహుశా అందుకేనేమో వాటిని అంత జాగ్రత్తగా కాపాడేవారు. నేను చదివిన దాని ప్రకారం కొన్ని లైబ్రరీలలో పుస్తకాలను గొలుసులతో కట్టేసి ఉంచేవారట. ఇది నిజమేనా? నిజమే. అక్షరాలా గొలుసులతో బంధించేవారు. గొలుసులతోనా? ఆ, ఎందుకంటే ఆ రోజుల్లో ఒక పుస్తకం పోయిందంటే అందులోని జ్ఞానం శాశ్వతంగా కోల్పోయినట్టే. అంటే దాని మరో కాపీ దొరకడం కష్టం. కష్టం కాదు, దాదాపు అసాధ్యం. దాన్ని మళ్లీ రాయాలంటే నెలలు, ఒక్కోసారి సంవత్సరాలు కూడా పట్టేది. అందుకే పుస్తకాన్నొక ఖైదీలా బంధించి జ్ఞానం బయటకు పారిపోకుండా కాపాడేవారన్నమాట. అంటే జ్ఞానాన్ని కూడా తాళం వేసి భద్రపరిచారు. ఇది వింటుంటేనే ఆ ప్రపంచం మనకు ఎంత దూరంగా ఉందో అర్థమవుతోంది. మరి ఇంత విలువైన, ఇంత అరుదైన పుస్తకాలు ఎవరి దగ్గర ఉండేవి? సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండేవని నేననుకోను. అస్సలుండేవి కావు. అవి కేవలం మతాధికారులు, అంటే చర్చిలు లేదా మఠాల్లో, ఓకే, విశ్వవిద్యాలయాల్లో ఉండే పండితులు, ఇంకా అత్యంత ధనవంతులైన రాజులు లేదా ప్రభువుల దగ్గర మాత్రమే ఉండేవి. అంటే సమాజంలో చాలా కొద్దిమంది చేతుల్లోనే. 1% కన్నా తక్కువ. ఆ తక్కువ మంది చేతుల్లోనే ప్రపంచంలోని జ్ఞానమంతా కేంద్రీకృతమై ఉండేది. వాళ్లే ఇన్ఫర్మేషన్కి గేట్ కీపర్స్. ఏది బయటకు వెళ్ళాలి, ఏది వెళ్లకూడదని వాళ్లే నిర్ణయించేవారు. అయితే మరి మిగిలిన 99% ప్రజల పరిస్థితేంటి? వాళ్లకి కొత్త విషయాలు ఎలా తెలిసేవి? తమ పనులను, తమ జీవితాలను ఎలా మెరుగుపరుచుకునేవాళ్లు? వాళ్ల ప్రపంచం ఎలా ఉండేది అసలు? వాళ్ల ప్రపంచం పూర్తిగా భిన్నం. వాళ్లకు జ్ఞానం అందేది కేవలం మౌఖిక సంప్రదాయాల ద్వారానే. మౌఖికంగా అంటే కథలు, పాటలు, పద్యాలు, సామెతల రూపంలో. తండ్రి కొడుకుకు వ్యవసాయం గురించి కథల రూపంలో చెప్పేవాడు. అమ్మ కూతురికి వంట రహస్యాలు పాటల రూపంలో నేర్పించేది. అలా జ్ఞానం అనేది పుస్తకాల్లో కాదు, మనుషుల జ్ఞాపకాల్లో ఉండేది. సరిగ్గా. ఇది వింటుంటే నాకొక ఆలోచన వస్తోంది. ఒకవేళ నేను ఆ కాలంలో ఒక సాధారణ రైతుగా ఉండి ఉంటే నాకసలు పుస్తకం అనే ఒకటుందని కూడా తెలిసి ఉండేది కాదేమో. చాలా వరకు నిజం. పుస్తకమనేది వాళ్ల ఊహ కూడా అందని ఒక విలాసవంతమైన వస్తువు. వాళ్లలో తెలివితేటలు లేవని కాదు దీని అర్థం. వాళ్లలో అద్భుతమైన మేధావిలుండుండొచ్చు. కాని వాళ్ల జ్ఞానాన్ని, వాళ్ల ఆలోచనలను 10 మందితో పంచుకోవడానికి, లేదా వేరేవాళ్ల ఆలోచనల నుండి నేర్చుకోవడానికి. అవును,
దానికి వాళ్లకొక మాధ్యమం లేదు. వాళ్ల మేధస్సు వాళ్ల అనుభవాలకే పరిమితమైపోయేది. ఇక్కడే మనం చదివిన ఆర్టికల్లోని ఒక పవర్ఫుల్ లైన్ గుర్తొస్తోంది. తెలివితేటల కంటే ప్రాప్యతే, యాక్సెస్, జ్ఞానాన్ని ఎక్కువగా నిర్దేశిస్తుంది. ఆ ఇది వినడానికి సింపుల్గా ఉన్నా దీని వెనుక చాలా లోతైన అర్థముంది. ఎంత తెలివైనవాడైనా సమాచారం అందుబాటులో లేకపోతే ఏం చేయగలడు? సరిగ్గా అదే పాయింట్. ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయమేంటంటే, సృజనాత్మకత, కొత్త ఆలోచనలు అనేవి సమాజంలోని కొందరికే పరిమితం కాదు. అవి అందరిలోనూ ఉంటాయి. నిజమే. ఒక రైతుకు వ్యవసాయంలో ఒక విప్లవాత్మకమైన ఆలోచన రావచ్చు. ఒక వడ్రంగికి తన పనిని సులభతరం చేసే ఒక కొత్త టెక్నిక్ తట్టొచ్చు. కాని ఆ ఆలోచనలు ఏమయ్యేవి? బహుశా ఆ వ్యక్తితోనే ఉండిపోయి అతనితో పాటే అంతరించిపోయేవేమో. లేదా మహా అయితే ఆ చుట్టుపక్కల ఊరి వాళ్లకి తెలిసి ఉండేది అంతే. అవును. దాన్ని మనం ఇలా ఊహించుకోవచ్చు. ప్రతి గొప్ప ఆలోచన ఒక నదిలా ప్రవహించి సముద్రంలో కలవాలి. కాని ఆ రోజుల్లో ప్రతి ఆలోచన ఒక చిన్న కుంటలో నీరులా అక్కడే ఉండిపోయేది. అక్కడే ఆగిపోయేది. ప్రపంచమంతా అద్భుతమైన ఆలోచనలతో నిండి ఉన్నప్పటికీ అవి ఎక్కువ దూరం ప్రయాణించలేకపోయేవి. అందుకే ఆ ఆర్టికల్లో ఆలోచనలు మనుషుల చేతివేగానికి బందీలుగా ఉండిపోయాయి అని చాలా బాగా వర్ణించారు. కేవలం చేతి వేగానికే కాదు, ఆ నాసే వ్యక్తి ఆరోగ్యం, అతని మూడ్, కంటి చూపు, ఇలా ఎన్నో మానవ పరిమితులకు బందీలుగా ఉండేవి. ఇది కేవలం వ్యక్తుల మీద పడిన ప్రభావం మాత్రమే కాదు, మొత్తం సమాజం ఎంత వెనకబడిపోయా ఉంటుందో అనిపిస్తోంది కదా? ఖచ్చితంగా. ఇది వ్యక్తిగత నష్టం కాదు. మొత్తం మానవ జాతి అభివృద్ధి చాలా నెమ్మదిగా సాగడానికి ఇదొక ప్రధాన కారణం. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. చెప్పండి. ఇటలీలో ఒక గణిత శాస్త్రవేత్త ఒక ముఖ్యమైన సిద్ధాంతాన్ని కనుక్కుంటే ఆ విషయం ఇంగ్లాండ్లోని మరో శాస్త్రవేత్తకు తెలియడానికి 50-60 ఏళ్లు పట్టేది. 50 ఏళ్లా? ఈలోపు ఇంగ్లాండ్లోని ఆ శాస్త్రవేత్త అదే సిద్ధాంతం కోసం మళ్లీ మొదట్నుండి కష్టపడుతూ ఉండేవాడు. ఎంత సమయం, మేధస్సు, వనరులు వృధా అయ్యాయో చూడండి. అంటే ఒకే పనిని ప్రపంచంలో వేర్వేరు చోట్ల ఒకరికొకరు తెలియకుండా పదే పదే చేసేవాళ్లు. అంతే. ఒకరి ఆవిష్కరణ మీద మరొకరు పులాది వేసి ముందుకు వెళ్లే అవకాశం చాలా తక్కువన్నమాట. తలుచుకుంటేనే భయంగా ఉంది. మనం ఎంత జ్ఞానాన్ని ఎలా కోల్పోయామో కదా? అవును. ఎన్నో గొప్ప ఆలోచనలు, ఆవిష్కరణలు అలా పుట్టి ఎవరికీ తెలియకుండానే మట్టిలో కలిసిపోయి ఉండొచ్చు. నిజమే. మనకు తెలియని, మనం కోల్పోయిన చరిత్ర ఎంతో ఉండే ఉంటుంది. అందుకే ఆ కాలాన్ని నిశ్శబ్ద ప్రపంచం, ఎ సైలెంట్ వరల్డ్ అని పిలవటం చాలా సరైనది. ఒక నిశ్శబ్ద ప్రపంచం. పైకంతా నిశ్శబ్దంగా కనిపించినా ఆ నిశ్శబ్దం లోపల అపారమైన మానవ మేధస్సు, సామర్థ్యం బయటకు రాలేక అణిచివేయబడి ఉన్నాయి. సరైన సాధనం కోసం, సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నాయి. ఆ వర్ణన వింటుంటేనే ఏదోలా ఉంది. కాని ఏ నిశ్శబ్దం ఎప్పటికీ నిలవదు అంటారు కదా? అవును. ఆ నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టే ప్రయత్నం ఏదో జరగబోతుందని ఆర్టికల్లో ఒక హింట్ ఇచ్చారు. ఆ నిశ్శబ్ద ప్రపంచంలో దాన్ని బద్దలు కొట్టడానికి అప్పుడే ఎవరో ప్రయత్నిస్తున్నారు అని. అవును. చరిత్రలో ప్రతిసారీ అంతే. ఒక సమస్య తీవ్రస్థాయికి చేరినప్పుడు దాన్ని పరిష్కరించడానికి ఏదో ఒక మార్పు వస్తుంది. ఇక్కడ కూడా ఆ జ్ఞానపు స్తబ్దతను ఛేదించడానికి ఒక కొత్త శక్తి పురుడు పోసుకుంటోంది. ఒక టెక్నాలజికల్ విప్లవం. ఖచ్చితంగా. అని ఇక్కడే కథలో ఒక చిన్న ట్విస్టుంది. ప్రతి మార్పును అందరూ కోరుకోరు, అందరూ ఆహ్వానించరు. నిజమే. ఆర్టికల్లోని చివరి వాక్యం నన్ను చాలాసేపు ఆలోచింపజేసింది. కాని అతను విజయం సాధించాలని అందరూ కోరుకోలేదు. ఇది కథకొక నాటకీయమైన టర్న్ ఇస్తోంది. ఇంత మంచి మార్పును ఎవరైనా ఎందుకు వ్యతిరేకిస్తారు? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. జ్ఞానాన్ని వేగంగా, చౌకగా అందరికీ పంచే ప్రయత్నాన్ని ఎవరైనా ఎందుకు ఆపాలనుకుంటారు? సమాధానం ఒక్కటే పదం: అధికారం, పవర్. అధికారం ఎలా? అంటే అప్పటిదాకా జ్ఞానం మీద గుత్తాధిపత్యం ఉన్నవాళ్లు తమ పవర్ పోతుందని భయపడ్డారా? సరిగ్గా అదే. ఆలోచించండి. జ్ఞానం ఎవరి దగ్గరుంటే అధికారం వాళ్ల చేతుల్లో ఉంటుంది. వాళ్లు చెప్పిందే వేదం. వాళ్లు చెప్పిందే నిజం. అవును. ఎందుకంటే దాన్ని ప్రశ్నించడానికి లేదా కాదని నిరూపించడానికి సాధారణ ప్రజల దగ్గర ఎలాంటి ఆధారం లేదు. కాని ఎప్పుడైతే పుస్తకాలు అందరికీ అందుబాటులోకొస్తాయో... ఓహ్, ఇప్పుడు అర్థమవుతోంది. ప్రజలు స్వయంగా చదవడం మొదలుపెడతారు. వాళ్లు ప్రశ్నలడగడం మొదలుపెడతారు. పాలకుల నిర్ణయాలను, మతాధికారులు చెప్పే విషయాలను ప్రశ్నిస్తారు. ఇది మొత్తం సిస్టమ్నే మార్చేస్తుంది కదా? ఖచ్చితంగా. అది కేవలం ఒక కొత్త యంత్రాన్ని కొనిపెట్టడం కాదు.
అది అప్పటి సామాజిక, రాజకీయ, మతపరమైన వ్యవస్థల పునాదులను కదిలించే ఒక పెను విప్లవం. అందుకే వ్యతిరేకించారా? అందుకే ఆ మార్పును కొందరు తీవ్రంగా వ్యతిరేకించారు. తమ స్థానాలు, తమ అధికారాలు, తమ ప్రాముఖ్యత కొట్టుకుపోతాయని వాళ్ల భయం. ప్రతి గొప్ప మార్పు ఎప్పుడూ ఇలాంటి వ్యతిరేకతను ఎదుర్కొంటుంది. అద్భుతం. ఒక చిన్న ఆర్టికల్ నుంచి మనం ఎంత లోతైన విషయాలను చర్చించుకున్నామో చూడండి. నిజమే. ఈరోజు మనం మాట్లాడుకున్న విషయాలను ఒక్కసారి గుర్తు చేసుకుంటే, మొదటిది, చేతిరాతల వల్ల జ్ఞానం అనేది చాలా నెమ్మదిగా, కేవలం కొద్దిమందికి మాత్రమే పరిమితమై ఉండేది. రెండవది, పుస్తకాలు కేవలం సమాచార సాధనాలే కాదు, అవి అరుదైన, ఖరీదైన సంపద. వాటిని గొలుసులతో బంధించేంత విలువైనవిగా చూసేవారు. ఇక మూడవది, అత్యంత ముఖ్యమైనది, తెలివితేటలు అందరిలో ఉన్నా జ్ఞానం పొందే అవకాశం అంటే యాక్సెస్ లేకపోవడం వల్ల సమాజంలో తెలిసినవారికీ తెలియనివారికీ మధ్య ఒక పెద్ద అగాధం ఏర్పడింది. అన్నింటికన్నా మనం నేర్చుకోవాల్సిన ముఖ్య పాఠం ఏమిటంటే, మేధస్సు కాదు, అవకాశాలే సమాజ గమనాన్ని నిర్దేశిస్తాయనే విషయం. గొప్ప ఐడియా ఉన్నా దాన్ని పంచుకోవడానికి సరైన వేదిక లేకపోతే అది నిరుపయోగమే. సరే, ఇంత విశ్లేషణ తర్వాత మన శ్రోతల కోసం ఒక చిన్న ఆలోచనను వదిలిపెడదాం. తప్పకుండా. మనమిప్పుడు సమాచార సముద్రంలో ఉన్నాం. ఓ అవును. ఏది కావాలంటే అది క్షణాల్లో మన ముందుంటుంది. ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్తో సతమతమవుతున్నాం. అయితే ఒకప్పుడున్న ఆ నిశ్శబ్దం, ఆ నెమ్మదితనం వల్ల ఆలోచనలకు మరింత విలువ, లోతు ఉండేదా? మంచి పాయింట్. ఒక విషయం తెలుసుకోవడానికి ఎంతో కష్టపడి ఓపికగా వేచి చూడటం వల్ల వాడు దాన్ని మనకన్నా ఎక్కువగా గౌరవించేవారా? సమాచారం కోసం ఎదురుచూసే ఆ ప్రక్రియలో కూడా నేర్చుకోవడంకేమైనా ఉందా? ఈ విషయం గురించి ఆలోచించండి.